తెలుగు లోగిళ్లు సంక్రాంతి సందడితో కలకలలాడుతున్నాయి. భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. పండుగ కోసం పట్నం నుంచి ప్రజలంతా పల్లెలకు చేరుకున్నారు. దీంతో ఆత్మీయుల పలకరింపులు, ఆలింగనాలతో సందడి వాతావరణం నెలకొంది. పాత వస్తువులను భోగి మంటలో వేసి కొత్త ఆశలకు స్వాగతం పలుకుతున్నారు. మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో తొలి వేడుక భోగి. హేమంత ఋతువులో సన్నటి మంచు తెరల్ని అదిలించుకుంటూ ఆ మంటలు నులివెచ్చగా అలుముకుంటాయి. జడత్వాన్ని, నిద్రమత్తును వదిలి కొత్త చైతన్యం రెక్కవిప్పేలా స్ఫూర్తి నింపడమే భోగి అందించే ఆత్మీయ సందేశం. మకర సూర్యుడు మనోహరంగా ప్రకాశించడానికి ముందు భోగి మంటల రూపంలో హారతుల్ని స్వీకరిస్తాడని ప్రతీతి. ప్రకృతి కరుణించి పాడి పంటలు ఇంటికొచ్చిన వేళ కృతజ్ఞతగా భోగి మంటల్ని ఏర్పాటు చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభస్వాగతం పలుకుతుంది. ఇక నుంచి ఈ మంటలంత వేడిగా సూర్యుడు రాబోతున్నాడని భోగి జ్వాలలు సంకేతమిస్తాయి. పాతవాటిని అగ్నికి సమర్పించి కొత్త అనుభూతికి స్వాగతం పలకడమే భోగి పరమార్థం. అందుకే మంటల్లో పాతవన్నీ అగ్నికి ఆహుతిస్తారు. సార్